కోనసీమ ప్రధాన కేంద్రం అమలాపురంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. బహుళంతస్తుల భవనాల్లో సెల్లార్లు ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. రహదారులు ఇరుకుగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న కట్టడాలపై పట్టణ ప్రణాళిక విభాగం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న ప్రాంతం అమలాపురం. కోనసీమకు కేంద్రంగా ఉన్న ఈ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్థిరాస్తి వ్యాపారం విస్తరించింది. అదే సమయంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి భవనాలు నిర్మిస్తున్నారు. బహుళ అంతస్తుల భవనాలు, భారీ వాణిజ్య సముదాయాల సంఖ్య పెరుగుతోంది. భవనాల్లో పార్కింగ్ కోసం సెల్లార్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఈ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. సెల్లార్లు ఉండాల్సిన చోట వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసి అద్దెలకు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. వాహనాలు నిలిపేందుకు సరైన పార్కింగ్ సదుపాయం లేకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బందులేర్పడుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ముమ్మిడివరం గేటు వరకు ఉన్న ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ వద్ద మినహా ఎక్కడా నడక మార్గాలు లేవు. దేవీ మార్కెట్ను ఆనుకుని ఉన్న వస్త్ర దుకాణాల వద్ద రోడ్డు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ ద్విచక్ర వాహనాలపై ప్రయాణించలేని పరిస్థితి ఉంది. ఆక్రమణలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆరోపిస్తున్నారు. ఎస్పెషల్లీ మా భూపగ్రహారం చూస్తే రోడ్డు చాలా షార్ట్ ఉంది. చాలామంది వాళ్ళ బిల్డింగ్స్ని పబ్లిక్ గవర్నమెంట్ రోడ్డు ఆక్యుపై చేసి కట్టేసుకుంటున్నారు. దీని మీద అమలాపురం మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆయన ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు. దీని మీద గవర్నమెంట్ స్పందించేసి ఎంకరేజ్మెంట్స్ అన్నింటిలో కూడా డిస్మాంటిల్ చేయమని నేను గవర్నమెంట్ వేడుకుంటున్నాను. హౌస్ కన్స్ట్రక్షన్ 40 feet నార్త్ ఉడిచిపెట్టాను, 40 feet ఈస్ట్ ఉడిచిపెట్టాను. అక్కిని ఖాళీగా ఉందని చెప్పేసి 15వ వార్డు మెంబర్ హస్బెండ్ వచ్చి అక్కడ నేను ఆ ఊళ్ళో లేకపోవడం చూసి సిమెంట్ ఇటుకట తోటి మినీ పార్క్ కట్టేసి కబ్జా చేద్దామని చూశాడు. మున్సిపల్ కమిషనర్ కలిశాను, లెటర్ ఇచ్చాను, ఆర్డీఓకి ఇచ్చాను, ఎమ్మెల్యేకి ఇచ్చాను. ఎమ్మెల్యే కూడా ఎండార్స్ చేసి కమిషనర్ ఇచ్చాడు. ఆయన కూడా యాక్షన్ తీసుకోలేదు. కలెక్టర్ గారికి రిజిస్టర్ పోస్టులో పంపిస్తే నాకు కాపీ పంపిస్తూ రీజనల్ డైరెక్టర్కి కాపీ ఇస్తే యాక్షన్ తీసుకోమన్నారు. ఫుల్లీ డిస్మాంటిల్ చేయలేదు. ఆ పక్క గోడ అలాగే ఉంచాడు. 70,000 జనాభా ఉన్న అమలాపురంలో మరో 13 పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పట్టణ సమస్యలపై అన్ని చర్యలు తీసుకుంటున్నామని పురపాలక సంఘం పాలకవర్గం చెబుతోంది. మా భవన నిర్మాణ అనుమతులన్నీ ఆన్లైన్లోనే వస్తున్నాయండి. ఆన్లైన్లో వచ్చినప్పుడు మేము వాటికి ఆటోమేటిక్గా ఆ యొక్క ప్రొసీడింగ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మేము సిస్టంలో చూసుకొని ఆ ప్రొసీడింగ్స్ అన్ని తీసుకొని ఆ భవన నిర్మాణాలను గుర్తించి వాటిల్లో నిర్మాణానికి అనుగుణంగా లేనివి గుర్తించి వాటికి మా యొక్క మున్సిపల్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళకి నోటీసులు అవి జారీ చేసి తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అసలు అనుమతి లేనివి కూడా యాక్ట్కి అనుగుణంగా కూడా చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కానీ ఇవాళ అమలాపురం టౌన్లో అయితే చాలా వరకు కూడా అనాధికారికంగా కట్టాలు జరుగుతున్నాయి. అన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా నేను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణం అటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే కట్టాలు జరుగుతున్నాయో తక్షణమే ఆ కట్టడాలన్నీ కూడా మీరు ఆఫ్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకి చట్టపరమైనటువంటి పెనాల్టీలు ఎంత వేయాలని చెప్పేసి కూడా చూడమని చెప్పడం జరిగింది. పట్టణంలో నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టేలా పురపాలక సంఘం చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.